దేవాది పరిశుద్ధుడు పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే, ఈ 7వ మాసపు యొక్క ఉపవాస కోరికలో మనం అందరినీ కూడా సజ్జలకులు చేర్చి ప్రభు యొక్క గొప్ప నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్కులను ధ్యానించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని, తరుణాన్ని బట్టి మన ప్రభును, మన దేవుడి మనం ఎంతగానో స్తుతించి గణపరచబదల వెంటనే దేవుడి ఉదయ కాలమందు మన మధ్య ఆయన సింహాసనాసుడిగా ఉంటాడు, ఈ కూడికకు అధ్యక్షుడిగా ఆది నుండి అంతవరకు తన పరిశుద్ధాత్మ వెలువడిలో సమస్తమును దేవుడి జరిగించలాగిన ప్రతి విధమైన అంధకారం నుంచి విషయంలో సాతాను బుద్ధుల వారి పణాగములన్నీ కూడా నజరుడైనటువంటి యేసు నామము చేత సమస్తమును దేవుడు దూరపరచి తన వెలుగును ప్రకాశం తన సన్నిధానం తన ఆత్మ సంచారమును అనుగ్రహిస్తూ దేవుడి మందిరములకు పరిచయకును చేరినటువంటి ప్రతి బిడ్డలకు అల్పుడైన తన దాసులైన నాకును తన దాసుల పిల్లలకు దేవుడు తన మెండైన తన దక్షిణాస్తముల వెండుకు తోడు కాంచి తన కృప చేత నడిపించలాగా మనమందరము కూడా మన 2 హస్తములు పరమతండ్రైనటువంటి దేవాది దేవుని వైపెత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా 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 పరిశుద్ధుడా 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 నీ స్తోత్రాలు. దయగలి ప్రేమలైన కృప మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నిఘనమైనటువంటి ఉన్నతమైన మనకు స్తోత్రాలు నాయన. గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఈ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి దేవా, ఈ విధంగా 6 మాసాలు కూడా కాచి కాపాడి ఈ 7వ మాసంలో దేవా, ఈ విధంగా నాయన ఈ మాసంలో మమ్మల్ని సజ్జీలకు ఉంచి నిశ్చిత ప్రకారముగా నీ యొక్క అంతర్సారముగా ఒక దినమైన నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేయడానికి దేవా మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని తానాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. ఎక్కడ 2-3 నాయకులు ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఉంటా వాగ్దానం చేసిన దేవుడా, స్తోత్రం మీ సింహాసనాసుడతా వాగ్దానం చేసిన దేవుడా, నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని ఘనపరచుచుండగా దేవా, నువ్వు మాత్రమే మా మధ్య సింహాసనాసుడందుకు నీ స్తోత్రాలు. మీరే కుడిక అధ్యక్షుడుగా ఉన్నావు. ఆది నుండి అంతం వరకు నీ పరిశుద్ధాత్మ వెలువడిలో సమస్తమును మీరు జరిగించుకొని మీరు మాత్రం అయిపోయింది. ప్రతి అంధకారం చెడు సాధనమును వారి యొక్క పనకములన్నీ కూడా యేసు నామము చదివిన కాలంలో కాల్చివేసి దూరపరచి మీ వెలుగు మీ ప్రకాశం వేసిన మీ ఆత్మ సంచారములు మీరు మా మధ్య ఉంచి నీ కృపకు నీ దయకు మమ్మల్ని పాత్రలు చేయమని యేసయ్యా అతి శ్రేష్టకరమైన దివ్యనామములో నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కూర్చున్నాం. మనమందరం కూడా పాట పాడి మన దేవుణ్ణి మనం గణపరుద్దాం. అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, 7వ మాసంలో చేరి ఉన్నాం. పాడుతుండగా మనమందరం కూడా చపలు కొడుతూ మన దేవుని మనం మహిమపరుస్తాం. ఉండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు, నా దేవా నా ప్రభువా నీ తోడుయే, నా దేవా నా ప్రభువా నీ తోడుయే, నాకెంత ధన్యకరము నా యేసువా నా రక్షక, నా యేసువా నా రక్షక, నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు, నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు, నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు.
జన్మయే పాటిలో తలపోసి భయమందిని ఈ ఊటి పాత్రలో మహిమైశ్వర్యమును నింపావు నా జన్మయే పాటిలో తలపోసి భయమందిని ఈ ఊటి పాత్రలో మహిమైశ్వర్యమును నింపావు నా పాదమెప్పుడు నీ చెంత ఉన్నా నా పాదమెప్పుడు నీ చెంత ఉన్నా నాకేమి కొదువగును యేసయ్యా నాకేమి కొదువగును యేసయ్యా నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు తల్లి గర్భాన నుండి సాతానుని సంబంధిని నీ మట్టి కుండలు కలుషంబులలో అడిగావు నా తల్లి గర్భాన నుండి సాతానుని సంబంధిని కలుషంబులను కడిగావు నా నిండు మదిలో నా గుండె గదిలో నా నిండు మదిలో నా గుండె గదిలో నీ కన్న వేరే లేరయ్యా నీ కన్న వేరే లేరయ్యా నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు నా దేవా నా ప్రభువా నీ తోడులే నా దేవా నా ప్రభువా నీ తోడులే నాకంత ధన్యకరము నా యేసువా నా రాజగా నా యేసువా నా రాజగా నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు నీవుండగా ఈ లోకములో నాకేమి అక్కరలేదు. ప్రార్థన అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవా దేవుడు ప్రభుల పరముడు మన రక్షకుడు మంచుడు మన యేసయ్య ఎవరి కాలంలో ఇద్దరు కూడా పాట ద్వారా మైతున్న దేవుడు మంచుడుతున్న ప్రతిపరిచిన దేవుడు దేవుని కన్నా ఆశీర్వాదాన్ని జరిగిస్తూ దేవుడే నాకును మనకును మనందరికి కావాల్సిన తన దివ్యకరమైన వర్తమానము దేవుడి మధ్యాహ్న కాలంలో దేవుడు మనకు అనుగ్రహించి తన కృపకు తన దేవుడు మనలో పాత్రలు చేసి
నడిపించి నిమిత్తమై మనమందరము కూడా మన రెండు హస్తముల పర్వతంలోనేటువంటి దేవాది రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. దైవ తండ్రి ప్రేమలైన కృప మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నిగరమైనటువంటి ఉన్నతమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా. దేవా ఇంత కూడా పాటల ద్వారా ఆయన మహిమ పొందినటువంటి విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా. చివరి పరిచయం వెళ్తుండగా ఆయన అల్పుడైన నీ దాసుడు నాకు నీ దక్షిణస్థముతో మార్చి నాకును మాకును మా అందరికీ కావలసిన మీ దివ్యకరమైన వర్తమానమును అనుగ్రహించి మీ కృప చేత మమ్మల్ని బలవంతులుగా శక్తివంతులుగా చేసి నడిపించమని యేసయ్య దీవెన నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చున్నాం. మంచి దేవుని బిడ్డలారా, 7వ మాసంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ విధంగా అందరం కూడా చేరి దేవుని గణపరచడానికి, దేవుని కొనియాడడానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని మనం ఎంత కనపరచబద్దలం వింటున్నాం. ఎందుకనగా మరలా ఈ లాక్డౌన్ ద్వారా మరి కొద్దిగా ఇబ్బందులు, పరిస్థితులు ఇబ్బందులుగా కనబడినప్పటికీ కూడా మరలా ప్రభు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అయినా ఈ విధంగా మనమందరం కూడా మరలా కలుసుకొని దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొనియాడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మన దేవుణ్ణి మనం ఎంతగానో ఘనపరచి కొనియాడబద్దులమైంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి మనందరికీ కూడా తెలిసిన లేఖన భాగమైనప్పటికీ కూడా మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ముందు కొనసాగుదాం. జకరియా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా చదువుదాం. మరియు సైన్యములకు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. సైన్యములకు యెహోవా ఆజ్ఞాపించినదేమనగా 4 నెలలను ఉపవాసం, 5వ నెలలోను ఉపవాసము, 7వ నెలలోను ఉపవాసము, 10వ నెలలోను ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదిగా జనములను అనేక పట్టణ నివాసులని కనవద్దు. ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి ఎదుకు వచ్చి ఆలస్యం చేయగా యెహోవాను శాంతిపరచుటకు, సైన్యములకు యెహోవాను వెతుకుటకు మన పొదుము రెండేని వారు చెప్పగా వారు మేమును అతుమందురు అనేక జనములను బలము కలిగిన జనులను యెరూషలేములో సైన్యములకు యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును అతుమందు. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆయా దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వర్తమందురు. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాలను మనం ఒకసారిగా గమనించినప్పుడు భక్తుడైనటువంటి జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు, యూదా వారికి అనగా యూదా అనగా స్తుతి, అనగా యూదా వారికి అనగా దేవుని స్తుతించే వారికి, దేవుని కనపరిచి దేవుని ఆరాధించేటువంటి వారికి దేవుడు చూసినటువంటి ఇవి పండగ దినాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఈ పండుగ దినాలను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించాలి. 4వ నెలైనా, 5వ నెలైనా, 7వ నెలైనా, 10వ నెలైనా దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞ కనుక ఇది ఎవరు కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది అనగా. దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేకుల యొక్క మాటలు నెరవేర్చడానికి ఇష్టపడతారు. అది బంధువుల మాట కావచ్చు, అది స్నేహితుల యొక్క మాట కావచ్చు, అది ఇరుపరు వారి యొక్క మాట కావచ్చు, లేకుంటే మనం మీద ఇష్టపడే వారికి, మనము ఇష్టపడే వారి యొక్క మాటలను మనం ఎంతగానో వినడానికి, దానిని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దాని ద్వారా మన జీవితంలో ఒక పండగ దినాలుగా ఉండడానికి
కొన్నిసార్లు వీలు పడదని మనం గమనించాలి. ఎలాగనగా ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులుగా చూసినప్పుడు కూడా ఎవరి మాట విన్నా, ఎవరి ఆజ్ఞ నెరవేర్చినా నిజంగా ఈ పరిస్థితులలో ఎవరు కాపాడుతారు, ఎవరు మనల్ని భద్రపరుస్తారు, ఎవరు మనకు క్షేమాన్ని ఇస్తారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఇది నిజంగా లోకములో ఎవరు చేయలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అనగా తల్లిదండ్రులను పిల్లలను సంరక్షించలేనటువంటి పరిస్థితి, పిల్లలను తల్లిదండ్రులను కాపాడలేనటువంటి పరిస్థితి, లేకుంటే బంధువులు స్నేహితులు ఎరుగువారు ఎవరు వారిని రక్షించడానికి, కాపాడడానికి, తోడుగా ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితి. దేవుడి యొక్క వాక్యమును మనం గమనిస్తున్నాం. మనము ఏ పరిస్థితులలో ఉండినా దేవుడు మనకు తోడుగా వచ్చేవాడు. ఆయన విడిచే దేవుడు కాదు, ఆయన మరిచేటువంటి దేవుడు కాదు. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యములో కూడా మనం గమనించినప్పుడు ఈ లోకంలో తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుచేతనే దేవుడు తప్ప మనకు తోడుగా ఉండడానికి ఎవరు వీలు లేరు. ఎందుకనగా ఈ లోకములో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనతో వచ్చేవాడు మన దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ లోకములో దేని యందు ఆనందించడానికి ఇష్టపడడానికి వీల్లేదు, కానీ మన ముఖ్యముగా ప్రాముఖ్యముగా దేవుడి యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి నీ జీవితములో, నా జీవితములో, మన జీవితాలలో, మన యొక్క కుటుంబ వ్యవస్థలు అయితేమి, పిల్లల విషయంలో అయితేమి, సంఘములు అయితేమి, అనేకుల యొక్క జీవితాలలో కూడా ఈ దేవుని చిత్తము నెరవేర్చబడుట నిజంగా ఎంతగానో అది మనకు పండగ చేసినట్లుగా ఉంటుంది. కారణం ఏమంటే వారు ఆ దినాన దేవుని వెతకడానికి వచ్చారు. ఎలాగొస్తున్నారు? ఒక పట్టణ వారు మరొక పట్టణ వారు ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచడానికి, యెహోవాను వెతకడానికి మన పోదము రండి అని చెప్పినప్పుడు అనేక జనులు వస్తున్నారట. కారణం ఏమంటే వారు ఆ విధంగా వెళ్ళటం ద్వారా, దేవుడి యొక్క చిత్తాన్ని వారు ఆ విధంగా నెరవేర్చడం ద్వారా, దేవుడి యొక్క ఆజ్ఞకు వారు లోబడటం ద్వారా, దేవుని మాటకు సంపూర్ణముగా విధేయత వారు చూపించడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వారితో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, అనేక జనులను, బలము కలిగిన జనులు కూడా వస్తున్నారు. కారణం ఏమిటి? వారి బలము వారికి తోడుగా లేదు. ఈ దినాలలో చూసినప్పుడు కూడా ఎవరి బలము వారికి తోడుగా రావడానికి వీలు లేనటువంటి పరిస్థితి. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. అనేకుల యొక్క మాటలు ఇంతకాలం మనం విన్నాం. ఇప్పుడు దేవుని మాట వినేది నేర్చుకో. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేది మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనకు కూడా తోడుగా రావడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూడండి, 22వ వచనం మనం గమనించినప్పుడు జకర్యా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. అనేక జనులను, బలముగలిగిన జనులు యెరూషలేములో సైన్యములను యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వద్దు. సైనికులకు యెహోవా సెలవిచ్చిన విధంగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యోధుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనక మేము మీతో కూడా వస్తుమందురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా వస్తున్నాడన్న విషయము అనేకులకు
కూడా తెలియబడులాగున అక్కడ కార్యములు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈ దినాలలో దేవుడు మన పక్షాన ఉన్నట్లుగా, దేవుడు మనకు సహాయంగా ఉన్నట్లుగాను, నిజముగా వారి యొక్క పరిస్థితులలో, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, వారికి కష్టకాలమైనటువంటి పరిస్థితి కావచ్చు, లేకుంటే అనారోగ్యమైనటువంటి పరిస్థితి కావచ్చు, లేకుంటే వారికి అనేకమైనటువంటి సమస్యలు కలిగినటువంటి పరిస్థితులే కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులుగా, లేకుంటే తెగులు ఈ లోకంలో ఉంటున్నటువంటి పరిస్థితులలో నిజముగా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు మనకు సహాయంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే, దేవా నీ చిత్త ప్రకారంగా నడుస్తున్నాయన, నీ యొక్క ఆత్మ నెరవేరుస్తున్న ప్రభువా, నిజంగా ఎందరి మాటలు విన్నాను కానీ ఈ దినాన నీ మాట నేను వింటా, నీ మాటకు నేను లోబడతా, నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేస్తా, నీ సన్నిధానంలో నేను గడుపుతాను ప్రభు అని ఒక మంచి నిర్ణయమును మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక ఆయన మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. కారణం ఏమంటే దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడానికి మనం చేయవలసినటువంటి కార్యములు ఒక 2-3 కార్యములను తెలియచేసి నేను ముందుకు కొనసాగుతాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆమోసు ప్రవచన గ్రంథం 757 పేజీ 5వ అధ్యాయము 13వ వచనము 14, 15 వచనాలు కూడా మనం గమనించినప్పుడు 13, 14 వచనాలు, ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసినడలా మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉండును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకనుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలు మనం గమనించినప్పుడు మనం ఈ దినాలలో మనం దేన్ని వెతుకుతున్నటువంటి వారిగా ఉంటున్నాం, ఎవరిని ఆశ్రయించే వారిగా ఉంటున్నాం. భక్తుడు అంటాడు, నాయనా ఈ కాలాలన్నీ కూడా చెడు కాలాలుగా ఉంటున్నాయి కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. అది తెగులే కావచ్చు, అది అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితే కావచ్చు, లేకుంటే అనారోగ్యమైనటువంటి పరిస్థితులే కావచ్చు, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి కాలాలుగా, చెడు కాలాలుగా కనబడవచ్చును. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి నువ్వేమి చేయాలంటే, ఈ లోకంలో మనము బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే కీడును విడిచిపెట్టవలసిన వారమే ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ 5వ అధ్యాయం 4-5 వచనాలను మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మొదటి వచనాన్ని చదివినట్లయితే, ఇశ్రాయేలు వారలారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి, కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయిన ఆమె మరెన్నటికి లేవలేదు, లేవనెత్తేవాడెక్కడును లేక ఆమె భూమి మీద పడి వేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మందిను బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వచ్చురు, 100 మంది అయినా బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వచ్చురు. 4వ వచనంలో మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని బిడ్డలారా, ఎవరిని మనం ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించగలిగితే మనము బ్రతుకుతాం అన్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని అంటాడు, బేతేలును ఆశ్రయించుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాకు ఆవిష్యముగా చెరపట్టబోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యేసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. దేవుడి యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు,
ఈ 4 వచనం అనేటువంటి విషయాలు మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలని, తను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు. ఈ భాగంలో కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అనగా, అయ్యా మీరు నన్ను వెతకాలి, అలా చేసిన యెడల మీరేమని చేయబడుతున్నారంటే, మీరు అనుకోను దేవుడును సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన తోడుగా ఉండాలంటే కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నేను మీకు తోడుగా వస్తానంటున్నాడు. మీరు కోరుకొను నాగునా నేను మీతో ఉంటాను. మీరు కోరుకొను దేవుడు సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉండును అన్నట్లుగానే నీ పరిస్థితిని బట్టి, నీ ఆలోచనను బట్టి నువ్వు ఏ విధముగా దేవుని కోరుకుంటున్నావో, ఏ విధంలో దేవుడి యొక్క సహాయము మన మీదకి రావాలని మనం ఇష్టపడుతున్నామో, ఆ సహాయమైనా, ఆ మేలైనా, ఆయన యొక్క తోడుబాటైనా మనకు కలగాలంటే మనం చేయవలసింది ఒకటి, మనము కీడును విడిచిపెట్టవలసిన వారమే ఉంటున్నాం. మనము చెడును విడిచిపెట్టవలసిన వారమే ఉంటున్నాం. ఇది నాన్న దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి దినమైన ఈ 7వ మాసమందు ఆయన సన్నిధానములో ఉపవసించి ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసినట్లుగా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది చెడు కాలము గనక మీరేం చేయాలంటే మీరు నన్ను ఆశ్రయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఈ 7 మాసములను ఎవరిని ఆశ్రయించగలుగుతున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావా? దేవుని సన్నిధానములో గడపగలుగుతున్నామా? దేవుని సన్నిధానములో కనిపెట్టగలుగుతున్నామా? దేవుని సన్నిధానములో దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని ఘనపరచగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? ఇంకను కూడా మనము కీడును విడిచిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్లుగా, ఇంకను కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటినే మనము జీవిస్తూ ఉంటే, వాటిని మనము కలిగి ఉన్నట్లయితే, ఆయన సన్నిధానానికి రావలసినటువంటి దినములలో కూడా నిన్ను రక్షించాలని దానితో ఉంటున్నావా? నిన్ను బాగు చేయని దానితో ఉంటున్నావా? నీకు తోడుగా అన్ని పరిస్థితులలో రాగలిగిన దానితో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితానికి, నా జీవితానికి ఏమి ప్రయోజనకరం? ఈ దినాలలో ఏది కూడా పని చేయలేనటువంటి పరిస్థితే, ఏది కూడా రక్షించాలనేటువంటి స్థితి, ఏది కూడా నువ్వు చేసుకున్నటువంటి నీ సంపదైనా, ధనమైన, ఐశ్వర్యమైన, గొప్పతనమైన, పేరైనా, ప్రతిష్టలైనా, నీ కలిగింది ఏదైనా నిన్ను రక్షించలేకపోతుందే. దేవుని బిడ్డ, కారణం ఏంటో తెలుసా? దాన్ని నువ్వు విడిచిపెట్టి ఈ 7వ మాసంలో దేవుని సన్నిధానంలో కనబడవలసినటువంటి దినమందు నువ్వు ఆయన సన్నిధానంలో కనబెడితే కదా, ఎన్ని పర్యాయములు నువ్వు ఆకలితో ఆమడిస్తూ అలాగనే ఉన్నావు. అది ఎవరి మాటను బట్టి, ఎవరి మీద నువ్వు బాధపడి నీ కడుపును కాల్చుకుంటున్నావే తప్ప, దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా దేవుని నేను ఆశ్రయించాలి, నా దేవుని కొరకే, ఆయన మాట కొరకే నేను బ్రతకాలన్నటువంటి జీవితంలో ఉంటే కదా, అలాగా ఉంటేనే కదా దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు బ్రతికింపబడులాగునా కీడుని విడిచి నువ్వేమి చేయాలంటే మేలును వెనకాలి. ఆ మేలు ఎవరో కాదు, ప్రభు అనేటువంటి దేవాది దేవుడు. అందుకనంటున్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో, సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా
ఆయా పట్టణములో ఒక పట్టణం వారు మరొక పట్టణం వారు కూడా ఆలస్యము చేయగా యెహోవాను వెదకడుకును, యెహోవాను శాంతిపరచుటకును మేము వస్తామంటున్నారు. దేవుని బిడ్డ, ఇప్పటికైనా నువ్వు కన్ను తెరవకపోతే నిన్ను నన్ను బ్రతికించగలిగినటువంటి వాడు, నీకు నాకు జీవమునివ్వగలిగినటువంటి వారు, నీకు నాకు ఎల్లప్పుడూ తోడుగా వచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన సజీవము కలిగిన మహిమ కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ యేసయ్యను విడిచిపెడతారా? ఆ దేవుడిని విడిచిపెడతారా? ఆయన మాటను వీళ్ళు లెక్క చేయకపోతే ఎలాగూ? ఆయన చిత్తమునకు నువ్వు లోబడకపోతే ఎలాగూ? ఒక్కసారిగా ఆలోచన చేయి. ఒకానొక దినమున దేవుడు ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనందరికీ కూడా తెలిసినటువంటి లేఖన భాగంలో సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు నిజంగా ఇక్కడ దేవుడు దావీదును హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు దావీదును హెచ్చించాడు, గొప్పవాడిగా చేశాడు, రాజుగా చేశాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితి నుంచి దేవుడు సింహాసనమును కూడా దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఒకానొక దినమున మరి అమరేయులకును దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు కలుగుతున్నటువంటి ఆ యుద్ధ సమయం అందు కూడా మరి ఈ ఊరి అనేటువంటి భక్తుడు యుద్ధరంగంలో ఉంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అతని భార్య ఇంటి వద్ద ఉంటున్నప్పుడు మరి దావీదు చూసి అతడు తన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి కార్యములను మర్చిపోయిన వాడే, దేవుడు తన పక్షమున ఏదైనాను అడిగినప్పుడు దేవుడు తప్పక దేవుడు దయచేసేటువంటి దేవుడని ఒక దినాన నమ్మినటువంటి భక్తుడిగా ఉండినప్పటికీ కూడా ఆ దినాన అతడు ఒక కీడును చేయడానికి ప్రారంభిస్తున్నాడు. ఒక వ్యక్తిని అతడు చంపడానికి అతని ఆలోచన చేయటం మాత్రమే కాకుండా అతని కుటుంబమును ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి గురి అవలాగున చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దావీదు ఆ కార్యములు చేసి అతడు సంతోషముగా ఆనందంగా ఉంటున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా ఒకనికి ఐశ్వర్యవంతుడుగా ఉంటున్నాడు, గొప్పవాడిగా ఉంటున్నాడు, ఏది కొరత లేని వాడిగా ఉంటున్నాడు, ఒకడు దరిద్రుడిగా ఉంటున్నాడు, అయ్యా అతని ఒక ఆడకు పిల్ల ఉంది, దానిని కూడా వాడు స్వాధీనం చేసుకున్నాడని ఆ నాతాను ప్రవక్తన ద్వారా ఆ మాటలు విన్నప్పుడు దావీదుకి ఎంతగానో కోపం వచ్చింది. అతడు తప్పక చావలసినటువంటి వాడైంటున్నాడయ్యా. అంత మాత్రమే కాకుండా దానికి బదులుగా 4 వంతులుగా అతడు చెల్లించవలసిన వాడైంటున్నాడని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలేనా, అప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, అది ఎవరో కాదు, నీవే. తల్లడిల్లిపోతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అతని జీవితంలో దేవుడి దృష్టిలో అతడు దోషిగా కనబడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఇష్టపడనటువంటి కార్యమును అతడు చేయించున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఉంటున్నాయి, చెడు కాలమును చూసి చాలా జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. బుద్ధిమంతుడు ఊరుకొండునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నాయి. తాను చేయవలసినటువంటి కార్యము అది కాదు కదా. దేవుడు అందుకని అంటాడు, నాతాను ప్రవక్త ద్వారా అంటాడు, దేవుడు నిన్నింతగా ఐశ్వర్యవంతుడిగా చేసి, రాజరికమనిచ్చి, గొప్పవాడిగా చేసి, అన్ని విధాలుగా సహాయం చేసి నడిపిస్తే, ఒకవేళ నీకు ఏదైనా అవసరమైతే దేవుణ్ణి అడిగితే అది నీకు కలవ చేస్తాడా? దేవుని బిడ్డ, ఇది నాన్న నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి
ఆయన యొక్క సంకల్పమును నెరవేర్చడానికి దావీదు ఆ దినాన అలాంటి కీడు చేసిన వాడిగా ఉంటున్నాడు, అలాంటిగా దోషము చేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ దినాన మన జీవితంలో మనం ఏమి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా గమనించాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయ పనుబడులైన, డబ్బైనా, ధనమైన, ఐశ్వర్యమైన, గొప్పతనమైన, పేరు ప్రతిష్టలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడని నువ్వు మరిచి ఇంకనూ ఏమైనా కావాలంటే దేవుడు ఇస్తాడన్నటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి జీవించక మనం కీడు అనేటువంటిది మనసులో ఉంచుకుంటే ఎలాగూ, కీడును ప్రేమిస్తే ఎలాగూ, చెడు కానివాడు ప్రేమిస్తే ఎలాగూ, దోషము చేసేవాడిగా ఉంటే ఎలాగూ, లేకుంటే ఇతరుల కుటుంబాలకు కీడు కలిగించేటువంటి వాడిగా ఒకవేళ మనం ఉంటే ఒక దినాన దేవుడు నాతాను ప్రవక్తను హెచ్చరించినట్లుగా మనను కూడా హెచ్చరిస్తాడు. దేవుడు బాధపడతాడు, దేవుడు దుఃఖించేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ, ఇలాంటి విపత్తులు కలిగినటువంటి పరిస్థితులు, తాను చేసినటువంటి కీడును బట్టి అతడు శిక్షను అనుభవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. దావీదు బాధ నొందుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టలేదే దావీదును. అతడు చేసిన కీడు అతన్ని వెంటాడుతున్నట్లుగా మనం గమనించవలసిన వారమైనా, అతడు చేసినటువంటి చెడు కార్యము అతన్ని వెంటబడుతున్నట్లుగా మనం గమనించవలసిన వారమైనా. దేవుని బిడ్డలారా, ఇది నన్ను దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవుని మాటకు లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా ఉన్నట్లయితే అది ఒక దినాన మనను వెంబడించక తప్పదు, అది శిక్షించక తప్పదు. ఒక దినాన దేవుని దృష్టిలో మనం దోషులుగా కనబడక తప్పదు. అయితే ఈ భక్తుడు అనేటువంటి దావీదు తన తప్పు తెలుసుకున్నవాడై బాధ నొందుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, ఏడుస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అతడు ఉపవాసం ఉండిన శిక్షను అనుభవించక తప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ, లేకుంటే మనం ఉపవాసం ఉంటున్నామని కీడు మన హృదయంలో ఉంటే శిక్ష తప్పదని ఆలోచన చేయాలి. చెడు మన హృదయంలో ఉంచుకొని ఉపవాసం ఉంటే దాని వలన మన జీవితంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు చిత్తము ప్రకారంగా ఆయనను వెతుకువారముగా ఉండిన వారం మనము, ఆయన చిత్తంలో నడవాలని కూడా ఆశ కలిగినటువంటి మనము, అది కీడైనా చెడు అయినా దానిని విడిచిపెట్టి దేవుని చిత్తమును నెరవేర్చు వారమైండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు అతడి జీవిత కాలములో అతడు ఎలా ఉంటున్నాడు అనేటువంటి వార్తను మనం ఒక్కసారిగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు చూడండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యమును మనం చదివినప్పుడు చూడండి, 3వ వచనం నుండి కూడా మనం అనుసరించి మనము ధ్యానించినప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం నుండి, అతడు తన తండ్రి పూర్వమున అనుసరించిన పాపములన్నిటినీ ఇంటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉండునట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండా ఉండెను గనక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు దేవుడు నిజముగా భక్తుడైనటువంటి దావీదు గురించి తెలియజేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అతడు ఎలాంటి వాడిగా ఉంటున్నాడంటే, దావీదీతుడైనటువంటి ఊరియా సంగతి తప్ప తన జీవిత కాల దినములన్నీ కూడా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అందు కూడా తప్పిపోకుండా ఉండిన వాడిగా ఉంటున్నాడు. కారణం ఏమంటే, ఒక దినాన హెచ్చరింపబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఒక దినాన తన తప్పును దేవుడు హెచ్చరిక చేసినప్పుడు
దానిని బట్టి అతడు దేవుడికి శిరస్సు ఉంచుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, లోబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయ్యో నేను చేస్తున్నది తప్పని దేవుని దృష్టిలో ఒప్పుకుంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా, ఒప్పుకొనడం మాత్రమే కాకుండా, విడిచిపెట్టడం మాత్రమే కాకుండా, తన జీవిత కాలంలో మరలా లాంటి కార్యములు చేయకుండా తన జీవిత కాలం అంతా యథార్థముగా దేవునిలో నడిచిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, దేవుని ప్రేమించే వారులారా, లేకుంటే దేవుని యొక్క జనాంగముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలలో దేవుడు కోరుకొచ్చున్నటువంటి వాక్కులను మనం గమనించవలసిన వారమైంటున్నాం. నిజముగా మన జీవితములలో నిజముగా భక్తుడైనటువంటి దావీదును ఒక్కసారిగా మనం ఆలోచన చేసినట్లయితే అతని జీవిత కాలం అంతా కూడా దేవుడి దృష్టి ఎడల యథార్థముగా నడిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. తాను చేసినటువంటి తప్పును మరలా తన జీవిత కాలములో ఎన్నడూ కూడా చేయకుండా జాగ్రత్త పడినవాడు, కీడు చేయకూడనటువంటి వాడిగా ఉంటున్నాడు, చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు తానకు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయములలో దేని యందు కూడా తప్పిపోకుండా బహు జాగ్రత్త కలిగి జీవించిన వాడు. దేవుని బిడ్డ, 7వ మాసంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించమని దేవుడు తెలియజేస్తుంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా మనం ఏమైనా ఉంటున్నామా? ఆయన మాటకు లోబడకుండా ఉంటున్నామా? లేకుంటే రక్షణ పొందామయ్యా, దేవుని యొక్క అభిషేకాన్ని పొందినామయ్యా, లేకుంటే మా జీవితం బాగుంది అనేటువంటి విధానమును ఒక దినమును కలిగి ఉండి ఈ దినాన ఒకవేళ దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చకుండా ఉంటున్నామా? ఆయన యథార్థముగా నడవలేనటువంటి స్థితి మన జీవితంలో ఉన్నదా? కీడు అనేది మన జీవితంలో ఉన్నదా? చెడు అనేది మన జీవితంలో ఉన్నదా? అయితే మన జీవితంలో దాని వలన ప్రయోజనం లేదు. దాని వలన ఒక దినాన శిక్షణ అనుభవించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా ఇది చెడు కాలము గనక నువ్వు బుద్ధిమంతుడు ఊరుకొండనని దేవుని యొక్క వాక్యం అంటుంది. అయ్యా నువ్వు బ్రతుకులాగున నువ్వు కీడును విడిచిపెట్టు, కీడు చేయవద్దు, చెడు కార్యములు చేయవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వాళ్ళారా, ఇది నాన్న ఎవరిని ఆశ్రయించగలుగుతున్నాం? ఎవరి పాదాలు పట్టుకోగలుగుతున్నాం? ఎవరి యొద్ద మనం చేరగలుగుతున్నాం? ఎలాగుంది మన జీవితాలు? రక్షణ పొందిన దినాలలో ఉన్నటువంటి ఆత్మీయత మనకున్నదా? రక్షణ పొందినటువంటి దినాలలో ఉన్నటువంటి భక్తి మనకున్నదా? రక్షణ పొందినటువంటి దినాలలో మనకున్నటువంటి ఆత్మీయ జీవితం ఉన్నదా? లేకునంటే దావీదు వలె అధికారము కలిగి, ఐశ్వర్యము కలిగి, గొప్పతనము కలిగి, సింహాసనమును కలిగి ఉన్న తర్వాత ఇక నన్ను ఎవరు చూడలేదన్నట్లుగా కీడును మనసులో ఉంచుకున్నాడు, దోషమును హృదయంలో ఉంచుకున్నటువంటి వాడిగా ఉంటాడు. చెడును తన హృదయంలో ఉంచుకున్నట్లుగా ఒకవేళ ఏదైనా విధమైనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, లేక నేను ఉన్నానేమో, నేనైనా మనమైనా 7వ మాసములో దేవుని మాటను బట్టి హెచ్చరింపబడుతున్న మనము మనలో ఉన్నటువంటి కీడు చెడుగును తీసివేసుకొనవలసిన వారమైంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నాడు, తన జీవిత కాలం అంతా కూడా తను యథార్థముగా నడిచిన వాడైనాడు గనక, దేవుని చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోకుండా ఉండిన వాడై ఉంటున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. శత్రు పన్నాగంలో నుండి విడిపించిన వాడుగా ఉంటున్నాడు. అతనికి దేవుడు క్షేమమును దయచేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును తన జీవితంలో దేవుడు నెరవేర్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నానా దేవుడు ఆ విధమైనటువంటి ఆయన వాగ్దానం చేసింది మన జీవితంలో మనకు స్థిరముగా ఉంచడం మాత్రమే కాకుండా మన సంతానాలకు తరతరాలుగా ఉండాలంటే మన జీవితములలో కీడు చేయక, చెడు చేయక, మన జీవితములలో దేవుని మార్గములలో యథార్థముగా నడుచుకొనుచు ఆయన ఆజ్ఞల యందు తప్పిపోకుండా జాగ్రత్త
పడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు అతన్ని కాపాడినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు అతన్ని భద్రపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవు ఒకవేళ దేని చేత ప్రేరేపణపడుతున్నావు? తల్లిదండ్రుల ద్వారా ప్రేరేపించబడుతున్నావా? లేకుంటే పిల్లల ద్వారా ప్రేరేపించబడుతున్నావా? లేకుంటే బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుపుల ద్వారా, ఎవరి ద్వారా నువ్వు ప్రేరేపించబడుతున్నావు? కీడు చేయాలని నీ ప్రేరణ ఎవరిలో నుండి వస్తుంది? చెడు చేయాలని ఎవరిలో నుండి నీ ప్రేరేపణ కలుగుతుంది? అది నీ జీవితానికి మంచిది కాదే? అది నీ జీవితానికి క్షేమకరము కాదే? అది దేవుడు అంగీకరించే విధానముగా లేదే? దాన్ని బట్టి ఒక దినాన శిక్షను అనుభవించాడు దావీదు. తన కుటుంబం శిక్ష అనుభవించవలసి వచ్చింది. తన సంతానము శిక్ష అనుభవించవలసి వచ్చింది. దేవుని బిడ్డ, ఈ 7 మాసములో జాగ్రత్త కలిగి జీవించు. 7 మాసములో దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి నీవు, నేను, మనమందరము కూడా ఇష్టపడి నెరవేర్చవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, ఆమోసు గ్రంథంలో దేవుని యొక్క వాక్య ప్రకారముగా గమనించినట్లు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం, కీడుని ద్వేషించాలంటున్నాడు. 15వ వచనములో, కీడుని ద్వేషించు, మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ఆ దినాన ఒక పట్టణం వారు, మరొక పట్టణం వారు కూడా, బలము కలిగినటువంటి జనము కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడన్న సంగతి వారు ఎరిగిన వారై అన్య జనులు సహితము కూడా ఆయనను వెంబడించడానికి వస్తున్నారు. ఆయన సన్నిధానానికి రాగలుగుతున్నారు. ఆయన సన్నిధానంలో ఆయనను ఆరాధించి, ఆయన గణపరిచి, ఆయనను కొనియాడేటువంటి జీవితాలను వారు కలిగి ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల ద్వారా మనము ఆత్మీయంగా మనం గమనించినప్పుడు, మనం ఆత్మీయంగా బ్రతకాలంటే, ప్రభువులో మనము బ్రతకాలంటే, ప్రభువు మనకు తోడుగా ఉండాలంటే, ఒక దినాన దేవుని రాజ్యము మనకు స్వాధీనపరచబడాలంటే, ఆయన రాజ్యము మనము చేరాలంటే, మనము కూడా ఏం చేయాలంటే, కీడును చెడును విడిచిపెట్టిన వారమై మేలు చేయుటకు ప్రేమించుచు న్యాయమును మన గుమ్మములలో, ద్వార బంధములలో కూడా మనము నడుచు మార్గము అన్నిటిలో ఉండవలసినదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకని అంటున్నాడు, రాండి నాయన, నా సన్నిధానానికి రండి, నా సన్నిధానంలో చేరండి, నా సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేయండి, మీకు సంతోషాన్ని ఇస్తా, మీకు ఆనందాన్ని ఇస్తా, మీకు గొప్పతనముని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదా. దేవుడు దావీదుకు తోడు ఉన్నాడు కదా. అతను వృద్ధాప్యమందు దేవుడు తోడుగా ఉన్నాడు. తనకు వాగ్దానం చేసింది తన పిల్లల యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చినవాడిగా ఉంటున్నాడు. ఎంతగా సంతోషించేటాడు, ఎంతగా ఆనందించేటాడు, ఎంతగా ఆత్మీయంగా అతడు జీవము కలిగిన వాడిగా తన జీవితమును ముందు కొనసాగాడు. దేవుని బిడ్డ, కాబట్టి ఇది నువ్వు ఎలాగున్నావో నాకైతే తెలియదు, నేను ఎలాగున్నానో నాకు తెలుసు. నీవు, నేను, మనము, సంఘము, సంఘ బిడ్డలు ఈ లవ్యం ద్వారా దేవుడు మాటలు వింటున్నటువంటి నీతో కూడా దేవుడు సూటిగా మాట్లాడేది ఏమంటే, ఇంతకాలం నువ్వు ఎలాగున్నావో అది విడిచిపెట్టు. దేవుడు నీతో రావాలంటే, దేవుడు మనతో రావాలంటే, దేవుడు నాతో రావాలంటే, మనము దేవుని చిత్తమును, ఆజ్ఞను నెరవేరుస్తూ కీడును, దుష్టత్వాన్ని, చెడును విసర్జించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒక భక్తుడు ఉంటున్నాడు. అతని జీవితంలో ఎలాంటి వాడుగా ఉంటున్నాడంటే, బలవంతుడిగా ఉంటున్నాడు. తన తల్లిదండ్రులకు సంతానం లేనప్పుడు
దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారికి మరి దేవుడు సంతానమును దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు అతని నిజముగా దేవుడు ఎంతగానో అతన్ని ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు అతనికి వారికి సంతానమును దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. దేవుడు ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. మంచి ఉద్దేశమును దేవుడు వారి ఎడల కలిగినటువంటి వాడిగా ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవలసిన వారమైంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినప్పుడు, ఆ కాలమున దానవంశస్థుడు జోరియా పట్టణస్థుడును మనోహనునొకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కాపురం లేక ఉండెను. యెహోవా దూత ఆసేకి ప్రత్యక్షమై, ఇదిగో నీ గొడ్రాలు నీకు కాపు లేకపోయాను పోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కదు, కాబట్టి నీవు జాగ్రత్తగా నీ ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగును, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కనువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు దేవుడు నిజముగా వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి, మనోహ ప్రార్థనను దేవుడు ఆలకించి దైవజను మరలా అతని ఏదో పంపించి దేవుడు నిజముగా అతనికి ఏ విధముగా చేయవలెనో, ఆ బిడ్డను ఏ విధంగా పెంచానో, ఏ విధంగా దేవుడు సంతానాన్ని ఇస్తాడో ఆ విధమైనటువంటి స్థితిని దేవుడు ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులైతే మరి దైవ చిత్త ప్రకారముగా అతన్ని పెంచినప్పటికీ కూడా సంసోను ఎలాంటి వాడిగా ఉంటున్నాడంటే ఒక బలవంతుడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తోడ్పాటు చేత నడిపించబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి గొప్ప సాధనమైనటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని దేవుడు అతని పక్షాన ఉండి నిలుపుగా వారి యొక్క పొలములన్నిటిని కూడా అగ్ని చేత కాల్చి వేయడానికి శక్తిని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. నక్కలను పట్టుకోవాలంటే చాలా కష్టం, అవి దొరకాలంటేనే కష్టం. అయితే వాటిని పట్టుకొని దివిటిని వెలిగించి వాటిని పొలంలో విడిచిపెడితే శత్రువుల యొక్క పొలాలన్నీ కూడా నాశనమైనట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క దౌడ చేత 1000 మందిని కూడా చంపినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత బలశాలుగా ఉంటున్నాడు, అంత శక్తివంతుడై ఉంటున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గమనించవలసిన వారమైంటున్నాం. దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు అతన్ని బలపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజల పక్షమున ఉండి శత్రువులను దేవుడు ఓడించడానికి భక్తుని దేవుడు వాడుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇలాగా ఉండినప్పుడు ఎప్పుడైతే దేవుని ఇష్టమును కాకుండా తన ఆలోచన ప్రకారముగా ఎప్పుడైతే అతడు తన హృదయములో అతడు ముందుకు కొనసాగుతున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడండి, తర్వాత సంసోను గాగునకు వెళ్ళి వేశ్యను ఒకతని చూసి ఆమె యుద్ధకు చేరును. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేవుని చిత్త ప్రకారం కాకుండా, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా కాకుండా, లేకుంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను వినకుండా దైవ చిత్తమును తల్లిదండ్రుల యొక్క ఆలోచనను విడిచిపెట్టి అతడు ముందుకు కొనసాగుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. నిజంగా ఆ దినాన ఆమె ఎంతో తొందర పెట్టుట ద్వారా, ఆమె అతన్ని బాధ పెట్టడం ద్వారా అతని బలం ఎక్కడున్నదో, అతని శక్తి ఎక్కడున్నదో ఆ బలమును దేవుడు అన్నాడు, అమ్మా ఆయన తల మీదికి మంగళ కత్తి ఎన్నటికే రాకూడదు. దేవుడు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును అక్కడ వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే సంసోను ఒక దినాన తన భార్య అనేటువంటి ఆ వేశ్య చాలా ఆమెను
అతన్ని వేధించటను బట్టి, ఆమె అతన్ని బాధ పెట్టటను బట్టి, నన్ను ప్రేమించడం లేదా అని సతాయించటను బట్టి తన బలము ఎక్కడ ఉండేనో చెప్పేశాడు. అయితే అనుకున్నాడు, వారు వచ్చేసారు, అతని ఎంట్రికలన్నీ కూడా తీసివేసేసారు, నిద్రమత్తులో ఉన్నాడు. ఆమంటుంది, అయ్యా ఇదిగో శత్రువుల మీద పడుతున్నారంటే, మరలా అతడేమనుకున్నాడంటే తన బలము ద్వారా, తన శక్తి ద్వారా అతడు వారిని జయించాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు చూడండి, 16వ అధ్యాయము 16వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుకున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయంతో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నా చీరు చేయబడిన వాడనయ్యున్నా. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అగుదునని ఆమె తెలియను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంచియో నాకు తెలిపిన. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎదుగు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరమును చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతడు అతనిలో బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడిజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కనులను కూడా తీసి గజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకళ్ళ చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరిగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు అతడు అనుకుంటున్నాడు అతని ప్రాణమే పోవాలనేటువంటి విసిగిపోయినటువంటి వాడిగా మాట్లాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మాట విననప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు ఇలాంటి పరిస్థితులు మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశించడానికి కారణం అవుతుంది. దేవుని మాట వింటే ఇలాంటి ఆలోచనలు రావు. దేవుని యొక్క చిత్తమును నెరవేరిస్తే దేవుని యొక్క తోడుపాటు ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుని చిత్తమును అతడు మరుగుపరచవలసిన వాడై ఉండగా అతడు ఈ లోక సంబంధమైనటువంటి తన భార్య అయినటువంటి దెలీలాకు ఆ విధంగా తెలియజేసినప్పుడు ఆమె ఫిలిష్తీయుల సర్దారులకు అతన్ని అమ్మి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రహస్యమునంతని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అతడు అనుకుంటున్నాడు ఆమెనట్టు ఇంకా లేనైనా ఇదో ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారంటే అతడు అనుకుంటున్నాడు, అయ్యో మునుపు నేను ఈ విధముగా విడిజమ్ముకున్నట్లుగా ఆ శత్రువులను నేను సంహరించగలుగుతాను, వారి మీద నేను జయం పొందుతాను అనేటువంటి ఆలోచన తపను కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. కానీ అక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా అతనిని ఎడబాసనని అతడు ఎరగలేకపోయేను. ఎవరిని బాసారు? ఎవరు ఆయనతో ఉండడం లేదు, ఎవరు ఆయనతో నడవడం లేదు, ఎవరు ఆయనతో కలిసి జీవించడం లేదన్నటువంటి ఆలోచన కలిగి ఉండవలసిన వారు అంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆజ్ఞను వ్యతిరేకిస్తే, దేవుని మాటకు తృణీకరిస్తే, దేవుడు క్షౌరము చేయవద్దు అన్నటువంటి మాటను దేవుడు తెలియజేస్తే, ఈ విధముగా నా బలము దానిలో ఉన్నది కనుక దాన్ని తీసివేస్తే నా బలమంతా ఊడిపోతుందని అన్నటువంటి మాటను పలుకుట ద్వారా, లేకుంటే దేవుని చిత్త ప్రకారముగా జీవించి నెరవేర్చి ఆయన యొక్క సంకల్ప ప్రకారముగా దేవుని ప్రజల పక్షముగా దేవుని యొక్క జనాంగము పక్షమున ఉండవలసినటువంటి వ్యక్తి అతని జీవితములో ఒక చెడుకు స్థానం ఇచ్చుట ద్వారా
ఒక కీడుకు స్థానం ఇచ్చడం ద్వారా, లేకుంటే పగబట్టినటువంటి పరిస్థితి కలిగినటువంటి జీవితాన్ని బట్టి అతడు తొందరపడుట ద్వారా తన జీవితంలో ఏమైందంటే దేవుడు అతనికి దూరం అయిపోతున్నాడు. దేవుని యొక్క సహాయం అతనికి దూరం అయిపోతుంది. శత్రువుల చేత అతడు బంధించబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడలేనటువంటి పరిస్థితులు అతనికి కలిగినట్లే బట్ట దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించవలసిన వారు వింటున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, దేవుని చిత్తమునకు సంపూర్ణంగా లోపడకపోవడం ద్వారా, ఈ లోకాశల వైపు తన ఆశను కలిగి ఉండడం ద్వారా, దేవుడు వద్దన్నటువంటి కార్యములు చేయడం ద్వారా తన జీవితంలో దేవుని యొక్క తోడుపాటు అతడు కోల్పోతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ, 7వ మాసపు యొక్క ఉపవాస కోరికలైనా దేవుడు మనతో రావాలంటే, ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యము తెలియజేసినట్లుగా కీడు చేయక కీడుని విడిచి మేలు చేయుట నేర్చుకున్నట్టు ద్వారా మీరు కోరికైన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నాన్న దేవుడు మనకు తోడుగా రావాలి. మన కుటుంబాలకు దేవుడు తోడుగా రావాలి. మన సంతానాలకు దేవుడు తోడుగా రావాలి. మా పట్టణానికి దేవుడు తోడుగా రావాలి. మన ప్రాంతాలకు దేవుడు తోడుగా రావాలి. మన రాష్ట్రమునకు దేవుడు తోడుగా రావాలి. మన దేశమునకు దేవుడు తోడుగా రావాలి. దేవుడు ఇప్పుడు పూర్వకమంతటి కూడా దేవుడు ఆయన తోడుపాటు వచ్చినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన సహాయము కలిగి అదొక దినాన పండగ దినాలుగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన పట్టణాలన్నీ కూడా ఈ తెగులు చేత మరి తాండవమాడుతున్నటువంటి పరిస్థితులలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటుండగా ఈ దినాన దేవా నా పట్టణానికి నీ తోడుపాటు లేదయ్యా, నీ సహాయము రాలేదయ్యా. కారణం ఏమంటే ఈ పట్టణము నిన్ను వెదకడం లేదు, నిన్ను శాంతింప చేయడం లేదు, నీ మార్గములోనికి రావడం లేదు, నీ చిత్తములోనికి రావడం లేదు. కనుకని నాయనా నీ ప్రజలుగా మేము నాయన జీవించుతున్నప్పటికీ కూడా నీ పాదాలు పట్టుకోవడం లేదు, నీ శరణు వేయడం లేదు, నీ మాట వినడం లేదు, నీ కారణం నెరవేర్చడం లేదు, నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేసి గడిపేటువంటి జీవితం మాకు లేకపోవడం ద్వారానే కదా నాయన ఇలాంటి పరిస్థితులు మా పట్టణానికి మా ప్రాంతానికి వచ్చాయి. నీ వాక్యము తెలియజేస్తుంది ఆయన, నిన్ను శాంతింప చేసినట్లయితే, దేవా నిన్ను మేము వెతికినట్లయితే నువ్వు మాతో ఉంటావు కదయ్యా, నువ్వు మాలో ఉంటావు కదా నాయన. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలములో దేవుని మాటలను మనం ధ్యానించుకుంటున్నటువంటి రీతిగా దేవాని చిత్తములో నాయన మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని శక్తివంతులుగా చేయనైనా, నీ చిత్త ప్రకారముగానే నైనా మమ్మల్ని నడిపించు ప్రభువా అని ఆయన సన్నిధానంలో మనం అడిగినట్లయితే దేవుడు తప్పక ఆయన ఏం చేస్తాడంట, ఆయన తోడుపాటును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కీర్తన 127వ కీర్తన భాగములో మనం ఒక మాటను చదివినప్పుడు, యెహోవా ఇల్లు కట్టించినడెలా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావిలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. ఎదిరైన దేవుడు నిజముగా ఆయన కాపాడాలి, ఆయన భద్రపరచాలి. అది పట్టణమైనా, అది ఇండ్లైనా, అది ఏదైనప్పటికీ కూడా మానవుని యొక్క జీవితానైనా ఇదేనైనా ఆయన కాపాడకపోతే కష్టం, ఆయన భద్రపరచకపోతే కష్టం. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, పట్టణమును ఎవరు కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే దేవుడు కాపాడాలి, దేవుడు భద్రపరచాలి, దేవుడు భద్రపరచాలి. దేవుడు కాపాడాలంటే మనం కీడును విడిచిన వారముగా ఉండాలి, చెడును విసర్జించిన వారమై ఉండాలి, దేవుని మాటను విన్న వారమై ఉండాలి. దేవుడి యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చినట్లయితే దేవుడు
మనతో వచ్చు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అక్కడ ఉన్నటువంటి భక్తుడి ద్వారా దేవుడు తెలియజేసినట్లుగా, జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి రీతిగా, ఒక పట్టిన వారు మరొక పట్టిన వారు యెహోవాను శాంతిపరచుటకును యెహోవాను వెతుకుటను మేము వస్తుమందురు. ఎందుకనగా బలము కలిగిన జనులు, అనేక జనులు కూడా వస్తున్నారు. ఎందుకంటే యెహోవా మీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు తెలిసింది కనుక మేము కూడా మీతో వస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ నిజంగా అనేకుల దినాలలో దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన వారుగా ఉంటున్నారు. దేవుని మాటకు లోబడిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు నెరవేర్చినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాన నీవు నేను క్రైస్తవుడిగా ఉండి దేవుని మాటకు లోబడకపోతే ఎలాగు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే ఎలాగు, దేవుని చిత్తంలో నడవకపోతే ఎలాగు, దావీదు వలె యథార్థమైనటువంటి మనస్సును కలిగి ఆయన చిత్తంలో యథార్థముగా నడుచుకొనుచు అంత మాత్రమే కాకుండా జీవిత కాలమంతా కూడా యెహోవా తనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలలో దేనిని తప్పిపోకుండా ఉండెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది నాన్న దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తున్నావా? ఆయన రాజుగా ఉండి గొప్పవాడిగా ఉండే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుటలో తన జీవిత కాలం అంతా కూడా తప్పిపోకుండా ఉన్నాడే. ఇది నాన్న దేవుని యొక్క ఆజ్ఞను 7వ మాసంలో నెరవేరుస్తున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? అయ్యా ఎక్కడ ఉంటామయ్యా ఉపవాసం అంటున్నావా? అయ్యా ఎక్కడయ్యా మాకు పనులు ఉన్నాయంటున్నావా? ఎక్కడయ్యా మేము రాలేమన్నటువంటి పరిస్థితులలో ఉంటున్నామా? లేకుంటే అయ్యా మాకు ఓపిక లేదయ్యా, ఈ విధంగా అయ్యా ఈ లైవ్ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా కూడా మాకు వినడానికి విసుకొస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో. దానివల్ల నీకు నష్టం. దేవుని బిడ్డ మారిపో, జీవితాన్ని మార్చుకో, ప్రవర్తన మార్చుకో. ఇవి చెడ్డ దినాలుగా ఉంటున్నాయి. లోకములో భయంకరమైనటువంటి దినాలు ఉంటుండగా ఇప్పుడైనా దేవుని మాట విని, ఇప్పుడైనా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చు. ఆయన నీతో నాతో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘంతో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిచర్యతో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క జనాంగంతో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన పట్టణంతో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన రాష్ట్రంతో రావడానికి ఇష్టపడుతున్నాడు. మన దేశంతో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ దేశమైతే ఆ విధంగా కోరుకుంటుందో ఆ సమస్తముతో ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇది నాన్న దేవా, నువ్వు మాతో రావడానికి నీ మాట వింటాను, నీ చిత్తమును నెరవేరుస్తాను ప్రభా, నీ యొక్క ఆజ్ఞ నెరవేరుస్తాను ప్రభా అని ఆ నీ చిత్తములో నడుదాం. అలాంటి కృప భాగ్యమును ధన్యతను దేవుడి ఉదయ కాలంలో ఈ మధ్యాహ్న కాలంలో ఇప్పుడు మనకును మన కుటుంబాలను మన సంతానంలో సంఘమునకు మందిరమునకు పరిచయకు బంధువులకు స్నేహితులకు ఇరువురు వారి రక్త సంబంధాలకు అల్పుడైన తమ దాసుడు నాకున్న తన దాసురాలు పిల్లలకు కలిగినటువంటి సమస్త మందము ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలముగా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మోకరిస్తాం, ప్రార్థన చేసుకున్నాం. దేవాది దేవుడు, ప్రభులకు ప్రభుడు, మన రక్షకుడు, మచ్చుడని మన యేసయ్య, ఇందరూ కూడా ఆయన మాటల ద్వారా దేవుడు నేను నన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. నిజమే, మనం లోకములో ఉంటున్నా, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి, అవి దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? దేవుడు సంతోషపడే విధంగా ఉన్నాయా? లేకుంటే ఏదో క్రైస్తవులమయ్యా అని, అయ్యా మేము కూడా మందిరానికి వెళ్ళేటువంటి వారమయ్యా అని చెప్పుకుంటూ మన మనస్సులలో కీడును ఉంచుకుంటున్నామా? మనం యొక్క హృదయాలలో చెడును ఉంచుకుంటున్నామా? అయితే దేవుడు మన ఇద్దరు ఉండడానికి ఇష్టపడడం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంసోను అనుకుంటున్నాడు, అయ్యో దేవుడు నాతో ఉన్నాడులే, నేను కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడినే కదా, దేవుడి యొక్క వాగ్దానం వలన పుట్టిన వాడినే కదా, నేను కూడా బలవంతుడినే కదా, అనేక శత్రువులను నేను జయించుతున్నానే అని అనుకుంటున్నాడు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి కీడు, తన హృదయంలో ఉన్నటువంటి చెడును అతడు తొలగించుకొనలేకపోతున్నాడే. అది ఉండడం ద్వారా దేవుడు అతనికి దూరం అయిపోయాడే. ఇది నాన్న నీకు ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? నీకైనా సరే, నీ కుటుంబానికైనా సరే, నీ పిల్లలకైనా సరే, నీ సంఘానికైనా సరే, సంఘ బిడ్డలకైనా సరే, నీ వారికైనా సరే, ఎవరికైనా ఆయన తోడుపాటు కావాలా?
నువ్వు ఆయన మాట విను, ఆయన ఆజ్ఞ నెరవేర్చు. ఆయన చిత్తమును నెరవేర్చగలిగితే ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు. దావీదు పాపమును ఒప్పుకుంటున్నాడు. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు చెడును తీసివేసుకుంటున్నాడు, కీడును తీసివేసుకుంటున్నాడు. తన జీవిత కాలమంతా కూడా కీడు చేసేవాడు కాదు. తన జీవిత కాలమంతా కూడా చెడును తన హృదయంలో ఉంచుకున్నవాడు కాదు కదా. అందుకనే దేవుడే తన భక్తుల ద్వారా తన పరిశుద్ధ గ్రంథమందు రాసి ఉంచాడు. దావీదు తన జీవిత కాలమంతా కూడా దేవుని మాట విని ఆయన ఆజ్ఞను నెరవేర్చటలో తప్పిపోలేదు. ఇదనా నీవు నేను ఎలా ఉన్నా దేవుని బిడ్డ? ఇది నా లోక పరిస్థితులను బట్టి ఎవ్వరు మనల్ని రక్షించేవారు ఎవరు లేరు. తల్లిదండ్రులు రక్షించలేరు, పిల్లలు రక్షించలేరు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, ఇరుపొరు వారు ఎవ్వరు కూడా రక్షించలేరే. రక్షించువాడు దేవుడే, కాపాడు దేవుడే, పట్టణమును కాపాడే దేవుడు ఆయనే కదా. ఆయనకే శిరస్సు వంచుదాం, ముందుగా ఆయనకే మొట్టమొదటి స్థానాన్ని ఇద్దాం, ఆయన్నే గొప్ప చేద్దాం. దేవా, ఇది నాన్న 7వ మాసంలో దేవా నీ సన్నిధానంలో నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నువ్వు నాతో ఉండాలయ్యా, నాతో రావాలయ్యా, నన్ను బలపరచాలయ్యా, మమ్మల్ని శక్తివంతులుగా చేయాలి ప్రభు అని ఆయన సన్నిధానంలో అడిగితే తప్పక దేవుడు దయచిన కనుక అలాగా దేవుడు దయచేలాగా మనం 2 హస్తములు ఆ పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని వైపు 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమలైన కృపణ మా ప్రభువాని పరిశుద్ధ నామమున బట్టి నీ స్తోత్రాలు. దేవా, ఈ దినాన నీ మాటల ద్వారా నన్ను మమ్మల్ని హెచ్చరించావు, సంఘాన్ని హెచ్చరించావు, సంఘ బిడ్డలను హెచ్చరించావు. ఈ లైవ్ ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తోత్రాలు. దేవా, ఇది చెడు కాలం అని నాయన బుద్ధిమంతుడు ఊరుకొని ఉండాలని నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తోత్రాలు. అయా, కీడు చేయట మాని నాయన మేలు చేయటకి ముందుకు కొనసాగమంటున్నావు నాయన. అయ్యా, నిన్ను ప్రేమించి న్యాయమును ప్రేమించి మా గుమ్మములలో దాన్ని స్థిరపరిచినట్లయితే నీవు కోరుకున్నటువంటి దేవుడు సైన్యముల అధిపతి యెహోవా నీకు తోడుగా వచ్చునంటున్నావు నాయన. నిజమే, అది నా జకరియా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడినట్లుగా ఈ 4వ మాసం, 5వ మాసం, 7వ మాసం, 10వ మాసంలో నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేస్తే, నీ సన్నిధానంలో నీ పాదాలు పట్టుకుంటే దేవా నీవు వారికి తోడుగా వచ్చిన దేవుడుగా ఉంటున్నావు నాయన. వారి జీవితాలను సంతోషముగా నడిపించిన దేవుడవు, ఆనందంగా చేసి నడిపించిన దేవుడవు. ఇది నాన్న మా జీవితాలను కూడా, మా కుటుంబాలను, మా సంతానాలను, మా కలిగినటువంటి సమస్తమును ఆనందములో నడిపించడానికి నువ్వు మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి మీ స్తోత్రాలయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. కీడు నుండి తప్పించడానికి, శోధన నుండి తప్పించడానికి, మేలు చేయడానికి, తోడుగా ఉండడానికి, తోడుగా బలపరచడానికి నువ్వు మాట్లాడినటువంటి నీ మాటల బట్టి నీ స్తోత్రాలు. నన్ను క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు, మా పిల్లలను క్షమించు, సంఘమును క్షమించు నాయన. సంఘ బిడ్డలను క్షమించు అయ్యా. మా ప్రార్థన కోరిన ప్రతి బిడ్డను క్షమించు నాయన. ఇలా యంత్రం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరూ కూడా క్షమించు నాయన. దేవా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాప దోషముల దయతో క్షమించి ఇక ఈ దినము నుండి నాయన ఇక ఎన్నడూ కీడు చేయక, చెడును మా హృదయములలో ఉంచుకొనక, నీ మాటకు, నీ యొక్క ఆజ్ఞకు లోబడి జీవించేటువంటి నీ కృపా వాక్యము ధన్యత దయచేనైనా. మీరు మాతో వస్తే చాలయ్యా, మీరు మమ్మల్ని బలపరుస్తే చాలయ్యా. ఉదయాన నా హృదయానుసారుడు అన్నట్లుగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని పిలిచే దేవుడవు దేవా. అందును బట్టి మీ స్తోత్రాలు. ఆ విధంగానైనా బలపరచండి, మమ్మల్ని స్థిరపరిచి మీ నామానికి మాత్రం ఎత్తించుకున్నాడు. ఎందరైతే నాయన 7వ మాసములు ప్రభా ఈ విధంగా నాయన నీ బిడ్డలు ఎందరైతే ఉపవాసం ఉంటున్నారో
ఈ బిడ్డల మీద, వారి కుటుంబాల మీద, వసంతాల మీద కనికరమును, ప్రేమను, వాత్సల్యతను చూపించిన ఆయన. అంత మాత్రమే కాకుండా ఎందరైతే నాయన ఉండకుండా ఉన్నారో అలాంటి బిడ్డల మనసును ఈ దినాన్ని మీరు మార్చిన ఆయన, ఇప్పుడైనా నాయన నీ మనసు మార్చుకొని నీ సన్నిధానంలో ఉపవసించి కరిపెట్టమంటి మనసును హృదయాన్ని బిడ్డలకు దాయించిన. ఎందుకంటే నీ ద్వారా మేలు పొందాలే తప్ప నాయన నీ ద్వారా బాధ నొందుట నీకెంత మాత్రమే ఇష్టం లేదు కనుక నేను మాట్లాడాను. అందును బట్టి మీ స్తోత్రాలు. అన్ని విధాలా సహాయం చేసి నడిపించండి. నేను అంత మాత్రమే కాకుండా మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుపూరు వారిని, రక్త సంబంధం స్నేహితులను నాయన, మా ప్రార్థన కూర్చున్న ప్రతి బిడ్డలను, మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి నీ కృపతో పాత్ర చేసినట్టు అల్పన్నను మీద ఆశ్రయాన్ని పిల్లలను కూడా మీరు కాచుకోవాలి. ఈ విధంగా మేము నలుగురుగా ఉంటున్నదా దేవా, 5 మంది వెళ్ళినప్పుడు తల్లిగా, తండ్రిగా, దేవుడుగా ఉండి నడిపించండి దేవా. ఇంతవరకు నడిపించిన దేవుడా, ఇక ముందు కూడా నీ తోడు పాటు చేతని మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చిన నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశ్యములు మా జీవితములలో స్థిరపరచి నెరవేర్చి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని సంఘములో నెరవేర్చి, పరిచర్యలో నెరవేర్చి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకున్నామని నీ చిత్తమునే రాకవలసిన మరలా ఈ విధంగా నేను మేము అనేకుల వచ్చి గొప్పగా నేను స్తుతించి కనపరిచే వాక్యాన్ని ధన్యతంగా ఇచ్చేస్తూ ఆయన మేము నివసిస్తున్న ప్రాంతమును, రాష్ట్రమును, దేశం అంతటిని భద్రపరిచి క్షేమమును దయచేసి శోధనలు తీగ కీడు నుండి దుష్టుని మీద తప్పించమని యేసయ్య అతి శ్రేష్టకరమైన దివ్యనామములు అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము, కాపుదల, భద్రత, క్షేమం కుడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డలకును, మన ప్రార్థన కూర్చున్న ప్రతి బిడ్డలకును, ప్రార్థించిన ప్రతి బిడ్డలకును, బంధువులకు, స్నేహితులకు, ఇరువురు వారికి, రక్త సంబంధులకు, స్నేహితులకు, అల్పుడైన తన దాసులైన నాకును, తన దాసులకు, పిల్లలకును, సంఘమునకు, మందిరమునకు పరిచయం ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే ప్రవేశం సంపూర్ణ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? ప్రార్థన చేయండి. అందరూ కూడా నా గురించి, పాస్టర్ మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. సేవా పరిచయం గురించి ప్రార్థన చేయండి. దేవుడు అన్ని పరిస్థితులను మరలా దేవుడు మనకు అనుకూలపరిచి మరలా దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరిచేటువంటి తన కృపా భాగ్యమును దేవుడు దయచేదాకా అన్ని కూడా ప్రార్థన చేయాలని చేరి వచ్చిన అందరికీ వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.